పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో భీకర దాడి చేస్తుంది. భారత వైమానిక బృందం ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు 1000 కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్ర క్యాంపులు ధ్వంసం చేస్తుంది. 12 మిరాస్ 200 జైట్ ఫైటర్స్తో ఈ దాడి చేపట్టారు. ఈ నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అటు పాక్ కూడా భారత్ యుద్ధ విమానాలు తమ ఎల్వోస్లోకి వచ్చాయన్నట్టు కూడా ప్రకటించింది. ఇటు భారత్ మాత్రం ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎలా ఉందనుకోవచ్చు అక్కడ పరిస్థితి? ముఖ్యంగా చూసినట్టు ఇది సర్జికల్ స్ట్రైక్ గా కూడా భారతదేశ ఆర్మీ ప్రకటన చేయడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హై అలర్ట్ కూడా ప్రకటన చేసిన పరిస్థితి. సరిహద్దుల్లో ఏసీ ఫైన్ సిస్టమ్స్ కు ముందుగానే సిద్ధం చేసినటువంటి ఏదైతే ఫైటర్స్ ఉన్నదో పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన వచ్చినా సరే దాన్ని అడ్డుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నట్టు కూడా ఎయిర్ ఫోర్స్ ప్రకటన చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి వైమానిక యుద్ధ విమానాల దాడి ఏదైతే ఉందో ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాల పైన దాదాపు 3 స్థావరాల బాలాకోట్ కేంద్రంగా ఉన్నటువంటి జైషే మహమ్మద్ కు సంబంధించిన 3 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం జరిగింది. మొత్తం 12 యుద్ధ విమానాలతోటి కూడా ఈ దాడి జరిగింది. ఉదయం 3:30 గంటల ప్రాంతంలో జరిగిన పరిస్థితి ఉంది. ఇక మరికొద్ది సేపట్లోనే ఆర్మీకి ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన అధికారులు మీడియా బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. ఇక దీనికి సంబంధించి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఏదైతే మొన్న జరిగినటువంటి పుల్వామా దాడికి ప్రతీకారంగానే ఈ దాడి ఉందని కూడా తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాజకీయ కోణంలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావద్దు అంటే ఈ దాడి ఖచ్చితంగా కూడా ప్రతిష్టాత్మకంగా చూసిన పరిస్థితి. మోడీ ఆదేశాల మేరకే దాడి చేసినట్టు కూడా ఆర్మీ ప్రకటన చేసిన పరిస్థితి. ఇక మరోవైపు పాకిస్తాన్ కూడా ఈ యుద్ధ విమానాలు మా స్థావరాల మీద ఏదైతే ఈ సరిహద్దుల్లోకి వచ్చాయి, మా ఆధీనంలోకి వచ్చాయి, మేము దాన్ని ధీటుగా ఎదుర్కొన్నామని కూడా పాకిస్తాన్ ప్రకటన చేస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. 3 స్థావరాలు ఏవైతే ఉన్నాయో బాలాకోట్ కేంద్రంగా జరుగుతున్నటువంటి 3 స్థావరాలు మొహమ్మద్ షమీకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ 3 స్థావరాలు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్టు కూడా మనం ఫోటోస్ చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా కూడా ఆ ఫోటోస్ వస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. జైషేకి సంబంధించిన క్యాంపులుగా కూడా, ఎందుకంటే గతంలో నుంచి ఇప్పుడు ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి సంబంధించిన ఈ స్థావరాల పైన ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు కన్నేస్తా ఉంది. వాళ్ళ కదలికలను కూడా ఎప్పటికప్పుడు చూస్తున్న పరిస్థితి. టైం చూసి దాడి చేద్దాం ఎప్పటికప్పుడు కూడా ఏదైతే సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే మొన్న జరిగినటువంటి పుల్వామా దాడికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన పరిస్థితి. దాన్ని ఎదుర్కొనేందుకు మోడీ మొన్నటి నుంచి కూడా ఖచ్చితంగా ఎదురు దాడి చేస్తాము, దానికి ప్రతీకారం తీసుకుంటాము, మీరు శిక్ష అనుభవించాల్సిందే అని కూడా మోడీ చెప్పిన పరిస్థితి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీని మీద సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఇట్లా దాడి ఏ రకంగా జరిగింది, ఎంతమంది ఎవరెవరు, ఎందుకంటే ఏదైతే దేశానికి సంబంధించిన 3 ప్రధానమైన స్థావరాలు కాబట్టి అందులో 300 మందికి పైచిలకు టెర్రరిస్ట్ చనిపోయారని సమాచారం ఉన్న నేపథ్యంలో అందులో ముఖ్య నేతలు ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా సమీక్ష అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఇక బాలాకోట్ వైమిక దాడులకు సంబంధించి స్థానికులు అక్కడ ఫోన్లో అవన్నీ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక భారత్ యుద్ధ విమానాల్లో ఏవైతే దాడి చేసిన సమయంలో వాటి అన్నింటినీ కూడా ఎదుర్కొన్నాము, ఇండియాకి తరిమి కొట్టామని పాకిస్తాన్ ప్రకటన చేస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి దాని మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. అంటే శేఖర్, పాక్ దుశ్చర్యకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ ఎప్పుడు చెప్పుకుంటూనే వస్తోంది. మన జరిగిన పుల్వామా ఉగ్రదాడికి గట్టి సమాధానం ఇచ్చిందనుకోవచ్చు సర్జికల్ స్ట్రైక్స్ తో. మరోవైపు మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ అప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్స్ అయినప్పుడు ఏం జరగలేదని చెప్పుకుంటూనే వచ్చింది. ఇప్పుడు కూడా తాము ఎల్ఓసి దాటి యుద్ధ విమానాలు వచ్చాయి, వాటిని తమ జెట్ ఫైటర్స్ ఎదుర్కొన్నాయి, పూర్తిగా ఎదుర్కొన్నాయి, దాని మీద దాడి జరుగుతుంది, మళ్ళీ బోకాయిస్తోంది. సో ఎలా చూసుకోవాలి? ఖచ్చితంగా ఈ సర్జికల్ స్ట్రైక్ 2 అనే చెప్పుకోవాలి. కార్గిల్ ఏదైతే యుద్ధం తర్వాత మళ్ళీ వైమానిక యుద్ధ
విమానాలతోటి దాడి అనేది ఇప్పుడు మొదటిసారిగా జరిగింది. రక్షణ శాఖ, ఆర్థిక శాఖ మంత్రులతోటి మోడీ కొద్దిసేపటి క్రితమే రివ్యూ కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి మనం ఫొటోస్ లో కూడా మనం చూస్తా ఉన్నాం, చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దానికి తోడు మన యుద్ధ విమానాలు ఆ స్థావరాల పైన దాడి చేస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాటిని వీడియోస్ కూడా తీయడం జరిగింది. అక్కడ కేవలం దాడి మాత్రమే జరిగింది, ఎదురు దాడి కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం కానీ ఎక్కడ కూడా ఏమీ లేదు అన్నది స్థానికులే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏకకాలంలో 1000 బాంబులకు పైచీలకు ఏదైతే దాడి జరగడం తోటి అక్కడ ఉన్నటువంటి బాలాకోట్ సమీపంగా చకోటి కావచ్చు, అదేవిధంగా ఇతర క్యాంప్ ఏదైతే ఉంది ఈ 3కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయాయి. ఏది కూడా అక్కడ మిగిలలేని పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు పాకిస్తాన్ ఈ రకంగానే మీరు చెప్పినట్టుగానే ఏమి జరగలేదు, మేము అడ్డుకున్నామని చెప్పింది. కానీ ప్రపంచం అంతా కూడా స్పష్టం చేసింది సర్జికల్ స్ట్రైక్ సక్సెస్ అయిందని. ఇప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్ 2గానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పుకొస్తా ఉంది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 21 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ జరిగిందని కూడా తెలుస్తా ఉంది. ఏం జరిగిందో అని చూసుకునే లోపే, అసలు తేరుకునే లోపే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో ధ్వంసమైన పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. లేజర్ గైడెడ్ బాంబులు వేసినటువంటి వైమానిక దళం ఈ 3 స్థావరాలను కూడా మట్టి కల్పించిన పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి మరికొద్ది సేపట్లోనే మీడియా బ్రీఫింగ్ ఇస్తామని కొంత సమాచారం అయితే ఉంది. మరి ఈ మీడియా బ్రీఫింగ్ లో ఎంత మేరకు ధ్వంసమైంది, ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు ముఖ్య నేతలు ఉన్నారు అన్న దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే 1977 తర్వాత మళ్ళీ భారత వాయుసేన ప్రకటించడం ఇదే మళ్ళీ తొలిసారి. ద సేమ్ టైం అంటే ఇంకా కంటిన్యూ చేస్తుంది అనుకోవచ్చా, అప్పుడు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందనుకోవచ్చా భారత్? సతీష్, మీకు తెలుసు ఖచ్చితంగా ఇది కంటిన్యూ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పుల్వామా దాడికి సంబంధించి అటు టెర్రరిస్టుల ఉగ్రవాదానికి సంబంధించిన శిబిరాల్లో కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు అలర్ట్ అయిపోయింది. సరిహద్దుల్లో భారతదేశంలో ఉన్నటువంటి సరిహద్దులు ఏవైతే భారతదేశం పాకిస్తాన్ ఉన్నటువంటి సరిహద్దులు ఏవైతే ఉన్నాయో సరిహద్దుల్లో యుద్ధానికి సంబంధించిన సామగ్రిని కూడా సమకూర్చిన పరిస్థితి. ఇటు భారతదేశం కూడా ఇక్కడ వెనక్కి తగ్గకుండా పాకిస్తాన్ కనుక కొంత కవిత్వ చర్యలకు పాల్పడితే ధీటుగా సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నామని ఇప్పటికీ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా పూర్తిగా యుద్ధానికి సంబంధించిన సామాగ్రిని కూడా రెడీ చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక మరోవైపు కాశ్మీర్ కు సంబంధించిన పాక్ ఆక్రమిత ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ భారతదేశం ఆధీనంలోకి తెచ్చినందుకు ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో స్థావరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసేందుకు ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రపంచానికి మోడీ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఏ రకంగా ఇది రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పుల్వామా దాడి లాంటి దాడులు మళ్ళీ జరగకుండా దేశవ్యాప్తంగా ఎన్ఐఏ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కడ చీమ చెట్టుకుమన్నా సరే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటు ఉగ్రవాదానికి సంబంధించిన సమాధానాలు కూడా దీర్ఘాన్ని ఇస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎన్నికలున్న నేపథ్యంలో గతంలో వచ్చినటువంటి మోడీ ప్రభుత్వానికి ఆరోపణలన్నీ కూడా గుర్తుపడేసేందుకు భారత రక్షణ యొక్క ఏదైతే సామర్థ్యం కావచ్చు, దానికి ఉన్నటువంటి స్తోమత కావచ్చు ప్రపంచానికి తెలియజేసేందుకు. ఎందుకంటే ఇటు చైనా కూడా సరిహద్దుల్లో పవిత్ర చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో దానికి కూడా నీతిగా సమాధానం చెప్పేందుకు ఇలాంటి దాడులు అవసరము అని కూడా మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్న సమయం మీద అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికలను ఫ్లెక్స్ పాయింట్ చేసుకునేందుకు ఇలాంటి దాడులు ఇంక రాబోయే రోజుల్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో ఉగ్రవాదుల శిబిరాలు ఏవైతే ఉన్నాయో శిబిరాల ప్రతి ఒక్క అణువు కూడా భారతదేశానికి సంబంధించిన ఆర్మీకి కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు గమనిస్తున్న పరిస్థితి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అన్నదంతా కూడా పూర్తి స్పష్టత ఉంది. ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని కూడా మనం ఊహించవచ్చు. రైట్, థ్యాంక్ యూ శేఖర్. మొత్తానికి పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో భీకర దాడి చేసింది. భారత వైమానిక బృందం ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు 1000 కిలోల పెల్లడి పదార్థాలతో ఉగ్ర క్యాంపులు ధ్వంసం చేసింది. దీంతో